ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్ ఒక పీడోఫైల్ జోక్ వేసినందుకు ఆ అబ్బాయికి చాలా మంది అగేన్స్ట్ గా పోస్టులు పెట్టారు. దాంట్లో చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అబ్బాయిని జైలుకు పంపించారు. ఫైన్, ఇలాంటి వాళ్ళకు అలాగే జరగాలి. మరి ఇప్పుడు ఎక్కడికి పోయారు వాళ్ళంతా? ఒక అమ్మాయి వీడియో నా దగ్గర ఉంది, మీకు కావాలంటే లింక్ పెడతాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనే వాళ్ళు కొంతమంది అయితే, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి అని ఇంకొంతమంది అంటుంటే, మాకు ఆ లింక్ కావాలని కామెంట్లలో అడుక్కునే వాళ్ళు ఇంకొకరు. వీళ్ళందరినీ ఏం చేయాలి? సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ఈ పంచాయతీని ఇక్కడితో ఆపాలి. నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, సోషల్ మీడియాని ఎంత దారుణంగా యూజ్ చేస్తున్నారని. ఇది మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారని చూసుకోవాల్సింది మీరే. వాళ్ళ ఫోన్స్ అప్పుడప్పుడు చెక్ చేయాలి, వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసుకోవాలి. మీరు ఆఫీస్ లో డబ్బులు అనుకుంటూ ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పారు కదా అని రోజుకు 15 గంటలు 18 గంటలు పని చేసుకుంటూ ఉంటే మీ పిల్లలు ఇలానే తయారవుతారు. మీకు లింక్ కావాలని ఒక బ్యాచ్, అవును మాకు లింక్ కావాలని ఒక బ్యాచ్, ఈ 2 బ్యాచ్ల్లో ఏదో ఒక దాంట్లో మీ పిల్లలు ఉంటారు. ఈ విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకోకుండా ఇక్కడితో లైట్ తీసుకుంటే రేపు పొద్దున మీ బిడ్డ వీడియో కూడా షేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా జరగకూడదంటే ఫస్ట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. ఈ విషయం గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియో సెక్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, లేదా ఛానల్కి వెళ్తే వీడియో దొరుకుతుంది.